మాకు లక్ష్మీ కటాక్షమే కావాలని పనుకుంటే కనుక మీరు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కంచం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవడం, అదేవిధంగా అన్నం తినేటప్పుడు చక్కగా తినడం. ఏ విధంగానయ్యా అంటే మనం తిన్నటువంటి కంచం ఎలా ఉండాలయ్యా అంటే ఎవరన్నా చూస్తే కడిగిన కంచమేమో అనుకోవాలన్నమాట. అంతే తప్ప అన్నం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడం, పక్కకి తోసేసేయడం, అదేవిధంగా చేతులు ఎప్పుడూ కూడా అన్నం అరచేతిని దాటి వెళ్ళకూడదు. చాలామంది వేళ్ళకి, చేతులకి, నోటికి, ఒంటి మీద పోసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు అని అర్థం అనమాట. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత చాలామంది వేళ్ళు నాకుతూ ఉంటారు. అది కూడా అసలు దరిద్ర దేవత యొక్క స్థానాల్లో ప్రముఖ స్థానం ఏదయ్యా అంటే వేళ్ళు నాకడం. కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేయకుండగా, అదేవిధంగా ఒళ్ళో పెట్టుకు తింటూ ఉంటారు చాలామంది. కొన్ని సుఖాలు మరిగేటప్పటికీ లక్షణాలు కొన్ని